అందరికి నమస్తే అండి. ఇది నేను వాడే బ్యాండ్ పాస్ మోడల్ అండి. డ్యూయల్ సబ్బూఫరు జేబీఎల్ 200 వాట్స్ 300 ఆర్ఎంఎస్ అండి. నేను ఇది 2019లో పర్చేస్ చేశాను. దీనిలో వచ్చేసి 2 సబ్బూఫర్స్ ఉన్నాయండి జేబీఎల్. అవి 2 థర్మల్స్ అండి పైన ఉన్నటి. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఆల్రెడీ నా దగ్గర రిమైనింగ్ 4 సబ్బూఫర్స్ 1500 వాట్స్ ఉన్నాయండి. ఇదొకటి 1200 వాట్స్ ఉన్నాయి. దీంట్లో 15 ఉన్నాయి. 1500 1, 2 ఇవి మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసింటారు. దీనిలో కూడా 1500 వాట్స్ అండి. ఇవి లేటెస్ట్ అండి. ఇవి అంతా మేము ఈ ఇయర్లో తీసుకున్నాము. ఇవి బ్యాండ్ పాస్లో వచ్చేసి మేము 2019 తీసుకునింది. అప్పుడు వచ్చేసి మాకు 1200 వాట్స్ అనేది తీసుకున్నాం, 300. అది అప్డేట్ చేయాలని చెప్పేసి ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసేసి ఆ సబ్బూఫర్స్ తీసేసాము. తీసి లోపల కూడా పాలిఫిల్ ఏం లేదండి. అప్పుడు మేము కొన్నప్పుడు అన్నీ ఏం లేవు లోపల. తర్వాత మేము పాలిఫిల్లో ఒక 3 మీటర్స్ తెచ్చాము. తెచ్చేసి దాన్ని మారిగా లోపలంతా ఫిల్ చేయాలనేసి ప్లాన్ చేసామండి. దీన్ని అప్డేట్ చేసాము మొత్తము. దాని మీద క్యాప్ అండి ఇది. దానిలో ఉండింది 1200 వాట్స్ సబ్బూఫర్స్ తీసేసామండి. కొత్తగా జేబీఎల్ సబ్బూఫర్స్ వచ్చేసి 2 కొన్నాం మేము. ఇవి 1500 వాట్స్ అండి. ఇది వచ్చేసి 5800 పడిందండి. అమెజాన్లో తీసుకున్నాము 2. ఎందుకంటే 6 సబ్బూఫర్స్ ఈక్వల్గా ఉంటే బాగుంటాయని చెప్పేసి ఇది అప్డేట్ చేసాము. ఎందుకంటే రిమైనింగ్ 1500 వాట్స్, ఈ 2 వచ్చేసి 1200 వాట్స్ ఉండేటివి. కొద్దిగా మాకు బేస్లో కొద్దిగా డిఫరెన్స్ అనిపించి ఆ 2 తీసేసి ఇవి వేయాలని వచ్చింది. 2 ఒకటే అండి. వెయిట్ వచ్చేసి 3 kgs 400 grams ఉన్నాయి 2. బట్ ఆర్ఎంఎస్ అనేది పెరిగిందండి. పీకు 300 ఆర్ఎంఎస్ పెరిగింది. ఇట్లా లోపల ఫిల్ చేసామండి దీన్ని నీట్గా. దీనివల్ల ఏమవుతుందంటే బేస్ బాగుంటుంది, ఎఫెక్ట్ బాగుంటుంది, స్మూత్ బేస్, పంచి బేస్ ఉంటుంది. ఈ మార్గ పాలిఫిల్ మెజర్మెంట్ తీసుకునేసి దీనికి స్టాబ్లర్ పిన్స్ అనమాట. అంటే సీట్ కవర్ వాళ్ళు వాడతారు కదండి, పెద్ద స్టాబ్లర్ మిషన్, మీరు వీడియోలో చూడొచ్చు. ఇలాంటిది ఒకటి తీసుకొని మీరు పిన్స్ కొట్టారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు రన్నింగ్లో ఏదైనా బేస్ పంచి ఫిట్ పడినా కూడా లూజ్ కాకుండా చక్కగా ఉంటుందండి. ఇది మీరు వాడుకోవచ్చు. ఇది మిషన్ వచ్చి 600 పడిందండి మాకు. ఇది ఈ మారుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూడొచ్చు మీరు. ఈ 3 మీటర్స్ తెచ్చామండి. మీటర్ వచ్చేసి 200 పడింది. 1 ఇంచ్ థిక్నెస్ అండి. ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇట్లా సబ్బూఫర్స్ లోపల స్క్రూలు వేసేసి కూర్చోబెట్టామండి. ఓల్డ్ సబ్బూఫర్స్ తీసేసి కొత్త సబ్బూఫర్స్ ఫిట్ చేసాము. ఇది అప్డేట్ చేసామండి బాక్స్ని. తర్వాత పైన 2 ఇంచ్ స్క్రూలు ఉన్నాయి ఆల్రెడీ. దాన్నే మళ్ళీ ఇట్లా పాలిఫిల్ కొద్దిగా ఎక్స్ట్రాగా బయటకు తీసుకొని డోర్ బాగా టైట్గా ఫిట్ చేసేసి ఈ మారుగా స్క్రూలన్నీ మేము టైట్గా ఫిట్ చేసామండి. వీడియోలో చూడొచ్చు మీరు. ఇది కొంచెం కొద్ది కూడా హెయిర్ లీక్ కాకుండా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఫిట్ చేసుకునేసి తర్వాత ఎక్స్ట్రా ఉండే పాలిఫిల్ ఏదైతే ఉందో దాన్ని బ్లేడ్ తీసుకొని నీట్గా కట్ చేసామండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ప్లస్ హెయిర్ లీక్ కూడా ఉండదు. తర్వాత అది ముందున్న కవర్ని నీట్గా ప్యాక్ చేసాము. ఇప్పుడు దీని మెజర్మెంట్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఈ 2 థర్మల్స్ అండి, 2 సబ్బూఫర్లకు. ఇది బ్యాక్ సైడ్ కూడా 2 హోల్స్ ఉన్నాయి, ఎయిర్ హోల్స్. ఫ్రంట్ 2, బ్యాక్ 2, 2 పక్కల బేస్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది వచ్చేసి దగ్గరగా 15 ఇంచ్ ఉందండి. ఇది పొడుగు వచ్చేసి 27 ఇంచెస్ ఉంది. హైటు 28 ఇంచెస్ అండి హైట్. ఇది ఈ బాక్స్ వెయిట్ కూడా మీకు చూపిస్తాను. 38 kgs ఉందండి. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 38 kgs వచ్చింది. సబ్బూఫర్స్ కాకుండా ఉత్త బాక్స్ 30 kgs వచ్చింది. ఇది ఈ విధంగా మేము అప్డేట్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.